హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు చికెన్ వింగ్స్ స్టార్టర్ చూపిస్తాను అనమాట. సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేయండి. అండ్ మీరు చూస్తున్నారు జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. నా పేరు మయూరి. నేనైతే ఇక్కడ చికెన్ వింగ్స్ తీసుకున్నాను. మీరు ఏ చికెన్ అయినా తీసుకోవచ్చు అనమాట, చికెన్లో ఏ పార్ట్స్ అయినా. కాకపోతే నాకు జర్మనీలో పార్ట్లుగా అమ్ముతారు కాబట్టి సో నేను అలాగే చికెన్ వింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వితౌట్ స్కిన్ అనేది మనకి ఇవ్వరు అనమాట, విత్ స్కిన్తో పాటే ఇస్తారు. టేస్ట్ అంతా బాగుండదు, సో నాకు ఎప్పుడు నచ్చదు అనమాట. సో అందుకని నేను స్కిన్ అనేది పైది తీసేస్తాను. అది తీయడానికి కూడా జర్మనీలో చాలా కష్టం అండి, ఎందుకంటే అవి చాలా ఆయిలీగా ఉంటుంది అనమాట, కొలెస్ట్రాల్. సో తీయాలంటే చాలా స్లిప్ అవుతూ ఉంటుంది కాబట్టి టిష్యూ యూజ్ చేసి దీన్ని రిమూవ్ చేసుకోండి. ఇది చాలా మందికి తెలియదు, చేతితో తీస్తూ ఉంటారు, అది ప్రాపర్ గా రాదు. మనం టిష్యూ యూజ్ చేసి తీస్తే ఇంకా బెటర్ గా ఉంటది. అండ్ తీసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఎందుకంటే ఆ ఆయిలీ అనేది తగ్గితే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటది అనమాట. నేనైతే ఇక్కడ అన్నిటికీ స్కిన్ అయితే తీసేసాను. అండ్ చికెన్ వింగ్స్ ని 2 pieces గా కట్ చేసుకున్నాను అనమాట. చూడండి స్క్రీన్ లో కనిపిస్తుంది కదా ఎంత నీట్ గా వచ్చేస్తుందో. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా. అండ్ మొత్తం క్లీన్ చేసేసుకొని నేను ఇలా చేసుకున్నాను. ఇది నాకు 1/2 kilo ఉంటుంది అనమాట. ఫస్ట్ గా మనము దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. మీరు అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచింది వేసుకోండి, నేను కూడా అలాగే వేసాను. అండ్ ఫుల్ పేస్ట్ చేయకండి. అలాగే వేసేసుకున్న తర్వాత కొద్దిగా టర్మరిక్ వేసుకోండి దీంట్లో. అలాగే నేనైతే నా టేస్ట్ కి సరిపడా సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. సో మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇది చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది అనమాట. లైట్ గా గరం మసాలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ లెమన్ మంచిగా పిండేయండి అనమాట. పిండేసిన తర్వాత మనము దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ బేసన్ వేస్తాం, అంటే శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కి మనము 1.5 స్పూన్ కార్న్ ఫ్లవర్ అనేది దీంట్లో యాడ్ చేస్తాం అనమాట. ఈ కార్న్ ఫ్లవర్ వల్లే మనకి మంచి క్రిస్పీ లేయర్ వస్తుంది. చాలా మంది మైదా వాడతారు, సో దీంట్లో మైదా అయితే వేయకండి. శనగపిండి అండ్ కార్న్ ఫ్లవర్ తోనే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది అండ్ మంచి క్రిస్పీనెస్ గా వస్తుంది. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి. మరి ఎక్కువగా ఫ్లోర్ అనేది యాడ్ చేయకండి, ఎందుకంటే అలా చేస్తే మనకి పకోడా టైప్ వచ్చేస్తుంది అనమాట. మనకు అలా కాదు, జస్ట్ పైన క్రంచీగానే ఉండాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెడితే పట్టండి, లేకపోతే ఇమీడియట్ గా వేసేసుకున్నా పర్వాలేదు. నేను ఆల్రెడీ ప్యారలర్ గా ఇక్కడ ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను, సో ఇమీడియట్ గా వేసేస్తున్నాను అనమాట. బికాస్ నేను ఇది రోజు లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను, సో అందుకని టైం లేదు, అలాగే వేసేస్తున్నాను. సో క్రిస్పీగా రావాలంటే పైన లేయర్ అనేది మనకి చాలా థిన్ గా ఉండాలి. సో మరీ హీట్ ఆయిల్లో వేయకుండా మీడియం హీట్ గా ఉండే ఆయిల్లో వేసారంటే మనకి చికెన్ కూడా నీట్ గా కుక్ అవుతుంది అండ్ అవుటర్ లేయర్ కూడా మనకి చాలా క్రిస్ప్ గా వస్తుంది అనమాట. అండ్ వేసిన ఎమ్మటే మీరైతే దీన్ని టచ్ చేసేసి కదిలించకండి, ఎందుకంటే పైన లేయర్ అనేది ఊడిపోతే మనకి అంత టేస్టీగా ఉండదు. సో కొద్దిగా ఒక 5 minutes అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత మీరు అటు ఇటు టర్న్ చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఉడికిందా లేదా అనేది ఎలా తెలియాలంటే దీంట్లో మనం వేయగానే బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అన్ని మొత్తానికి ఆగిపోయినప్పుడు మనకి చికెన్ టోటల్ గా ఉడికిందని అర్థం అనమాట. సో ఆ బబుల్స్ వస్తున్నప్పుడు అంటే లోపల ఎంతో కొంత పచ్చిగా ఉందని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ బబుల్స్ అన్ని ఆగిపోయిన తర్వాత మీరు నీట్ గా తీసుకుంటే మీ చికెన్ అనేది చాలా క్రిస్పీగా తయారవుతుంది. చూడండి చాలా థిన్ లేయర్ వచ్చింది కదా, అలా వస్తేనే బాగుంటుంది. ఎక్కువగా థిక్గా లేయర్ వస్తే అది చాలా మెత్తగా ఉంటుంది అనమాట, మనకి క్రిస్పీగా అనిపించదు అవుటర్ లేయర్ అనేది. సో ఇదండి, మీరు గార్లిక్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ క్రిస్పీ చికెన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి, అండ్ మీరు కూడా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.